హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో చీరల్ని ఈజీగా ఫోల్డ్ చేసి బీరువాలో ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ప్లేస్ తక్కువ పడుతుంది, ప్లస్ బ్లౌజెస్ అన్నోనే ఉంటాయి. ఒక పాకెట్ లాగా ఉండేసి ఎక్కువ చీరల్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే బ్లౌజు చీర వేరే వేరే ప్లేస్లో ఉండదు, ఒకటే ప్లేస్లో ఉంటాయి. ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఇలా శారీస్ని మూడు నాలుగు ఒకటేసారి ఇలా పెట్టేసుకుంటే పెట్టికోట్స్ సపరేట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 3 శారీస్ని ఫోల్డ్ చేసి చూపిస్తాను. అసలు ఇలా ఫోల్డింగ్ కూడా పోదు. ఫస్ట్ ఒక చీర తీసుకున్నాము. మొత్తము మడత పెట్టింది ఇప్పేసాను. చీరని ఫస్ట్ ఈ కొన ఆ కొన తీసుకొని ఒక మడత పెట్టుకున్నాము. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 మడతలు అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. అడ్డంగా చేసుకోవాలి. ఇప్పటి వరకు నిలువుగా చేసుకున్నాం, ఇప్పుడు అడ్డంగా. బార్డర్ని ఆపేసి 75% ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. ఫోర్ ఫోల్డ్స్ అయిపోయాక అర్థం కాని వాళ్ళకనేసి మళ్ళీ చూపిస్తున్నాను. 4 ఫోల్డ్స్ అయ్యాక 75% ఫోల్డ్ చేసుకోవాలి, బార్డర్ని వదిలేసి. ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి. చీరను మొత్తం అందులోకి వెళ్ళి మడత తీసుకొని అందులో బ్లౌజ్ పెట్టుకోవాలి. ఇలానే చీరలన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పాకెట్ లాగా వస్తుంది కదా, ఇందులో బ్లౌజ్ పెట్టుకోవచ్చు. ఇలా అందరికీ అర్థం కావాలని 2 టైమ్స్ చూపించాను. ఇలానే అన్ని చీరలు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ పోకుండా ఉంటుంది, నీట్గా ఫోల్డ్ అవుతుంది, అక్కడిక్కడ పడిపోదు బ్లౌజ్. ఎక్కడికన్నా తీసుకుపోవాలన్నా ఒక 5 శారీస్ ఇలా పెట్టుకొని పక్కకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక పట్టు శారీస్ని కూడా చూపిస్తున్నాను చూడండి. 4 ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇది 75% చేసుకున్నాక మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అది బయటికి చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది హాఫ్ ఫోల్డ్ చేసుకొని పైన 2 వదిలేసేసి మిగతా దాన్ని ఇలా పైన 2